కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ బీసీ యొక్క మంత్రిత్వ శాఖ ప్రత్యేకమైన శాఖ ఉండాలని నేను మనసారా కోరుతున్నాను. ఎందుకంటే ఇంత జనాభా ఉండి ఇన్ని వృత్తులుండి ఇంతమంది ఇన్ని తీవ్రమైనటువంటి సమస్యలుంటే దానికి మంత్రికి శాఖ లేకపోవడం అనేది చాలా అన్యాయం. నేను తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మళ్ళీ ఒకసారి ఉత్తరం రాస్తాను. రాసి బీసీ మంత్రిత్వ శాఖ తప్పకుండా ఏర్పాటు చేయాలని నేను కోరుతాను. రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాలు చేయాల్సి అవసరం. అందువల్ల మనందరం కూడా ఉదాహరణగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్లో అత్యధిక మంది బాధపడుతున్న వాళ్ళు బీసీలే ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఆన్లైన్లో విద్యార్థులకు ఇస్తామని చెప్తుందో దాదాపు 3 మాసాలు 4 మాసాల నుంచి విద్యార్థులు తిరుగుతూ ఉన్నారు. దాదాపు 12,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. విద్యనే చాలా ముఖ్యం. విద్య వల్లనే మనం పరిగణలోకి వస్తాం. ఇప్పుడు మిత్రుడు అనిల్ కుమార్ గారు అన్నారు జడ్జెస్ కావాలని. అసలు ముందు జడ్జెస్లో మన సంఖ్య రావాలి, చదువుకోవాలి, ఎల్ఎల్బి పాస్ కావాలి. ఎల్ఎల్బి పాస్ కాకపోతే మనం కాలేదు. ఎల్ఎల్బి పాస్ కావాలంటే ఇలాంటి ఒక స్కాలర్షిప్ అవేలు ఉన్నాయో అవి తప్పకుండా బీసీ వాళ్ళకు లబ్ధి పొందాలని నేను ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. పేదరికం అనేది ఉంటుంది. పేదరికంలో వాళ్ళకి అవకాశాలు కలిగించాలి. అందులో నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఇంకా ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఢిల్లీలో వచ్చే సంవత్సరం నుంచి నేరుగా బకాయిలు ఇస్తామని. వచ్చే సంవత్సరం కాదు, పాత బకాయిలన్నీ చెల్లించి ఈ సంవత్సరం నుంచే వాటిని తొందరగా అమలు చేయాలని కోరుతున్నాను. అలానే పంజాబ్లో కూడా సదస్సు పెట్టారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించాను. మహారాష్ట్రకి వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రి ఆయన వచ్చారు. గోవాకి వెళ్ళి గోవాలో కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి పిలిచారు. ఆ విధంగా కర్ణాటకలో కూడా కర్ణాటక వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్న ఆయన ఆహ్వానించడం చాలా సంతోషమైన విషయమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే పదవుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ యొక్క జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేయడం ఆయన చెప్పిన 3-4 అంశాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి, రిజర్వేషన్ల విషయంలో రిజర్వేషన్లు ఎత్తివేయాలని కుట్ర జరుగుతున్నది అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు. నేను మీ అందరికీ తెలియజేస్తున్నా, సమాజంలో అసమానత ఉన్నంత వరకు అస్పృశ్యత ఉన్నంత వరకు సమానమైన అవకాశాలు లభించినంత వరకు రిజర్వేషన్ ఉండి తీరుతాయని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అందులో రిజర్వేషన్ల విషయంలో మనం ఎంత శాతం రిజర్వేషన్, ఉదాహరణగా ఇప్పుడు బీసీలకు చాలా ముఖ్యమైనది రాజకీయ రిజర్వేషన్. రాజకీయ రిజర్వేషన్ విషయంలో జాతీయ పార్టీలో ఒక ఆలోచన రావాల్సి ఉంటుంది. అందుకనే ఈ ఉద్యమం జాతీయ స్థాయిలో చేయాలి. జాతీయ స్థాయిలో ఎంత ఉద్యమం తీవ్రతరమైతే జాతీయ పార్టీలు ఆలోచించాలి. జాతీయ పార్టీలు ఆలోచిస్తేప్పుడు తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే మారుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా బీసీలకు న్యాయం చేయాలని అందరూ కూడా మనసారా కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో జనగణన జరుగుతుంది. ఆ జనగణనలో కులగణన కూడా జరుగుతుంది. మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దేశంలో కులాల వారీగా జనగణన చేయడము చాలా సంతోషమైన విషయము. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఏ రాష్ట్రం చేసినా దానికి మాన్యత ఉండదు, గుర్తింపు ఉండదు, చట్టబద్ధత ఉండదు. చట్టబద్ధత లేని విషయాలు ఏవి కూడా నిలబడాయి. కాబట్టి చట్టం అనేది చాలా ముఖ్యం. ఈ రాబోయేటటువంటి సెన్సెస్ ఏవైతున్నాయో ఈ సెన్సెస్ అవి మొత్తం దేశంలో రాష్ట్రాల్లో కులాల యొక్క ఉన్నటువంటి ఒక సంఖ్యతో పాటు ఆ కులాల్లో ఉన్న జనాభా సంఖ్య కూడా తెలుస్తుంది. అందువల్ల దానికోసం కూడా మనం జాగ్రత్తగా చాలా చురుగ్గా అందులో పాల్గొనాలి. అందులో పాల్గొని అన్ని బీసీ వర్గాలు, అన్ని కులాల వాళ్ళు తప్పకుండా సెన్సెస్లో వచ్చేటట్టు చూడాలని నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను.